కానీ చాలా మంది ఆస్తుల్ని ఎమోషనల్ గా చూస్తారు, మనుషుల్ని కమర్షియల్ గా చూస్తారు. ఇది రివర్స్ అవ్వాలి. మీరు మనుషుల్ని ఎమోషనల్ గా చూడాలి, ఆస్తుల్ని కమర్షియల్ గా చూడాలి. కమర్షియల్ గా చూడాలంటే దాని నుంచి వచ్చే కమర్షియల్ ఇల్లు ఎక్కువ ఉండాలి. నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది, నేను మళ్ళీ రెండో అపార్ట్మెంట్ కొంటున్నా, లేదా రెండో ఇల్లు కొన్నాను ఇండిపెండెంట్. ఆ ఇల్లు అపార్ట్మెంట్ కొంటే వచ్చే రెంట్ అంత, అదే నేను కమర్షియల్ ప్రాపర్టీ కొంటే వచ్చే రెంట్ అంత. ఇఫ్ అది ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో హెడ్ఏక్స్ తక్కువ ఉంటుంది, అదే కొనాలి కదా. నాకు తెలిసి అని చెప్పి నేను అపార్ట్మెంట్ కొన్నాను, నా అపార్ట్మెంట్ లో రెండో ఫ్లాట్ కొన్నాను. కానీ ఆ రెండో ఫ్లాట్ కొనే అమౌంట్ తో నేను కమర్షియల్ కొంటే మళ్ళీ అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. అక్కడ ఉన్న టెనెంట్ ఆన్ టైం ఇస్తాడా, టెనెంట్ 10 years ఉంటాడు, లీజ్ అగ్రిమెంట్ ఉందా, రెంటల్ అగ్రిమెంట్ ఉందా, ఇయర్లీ హైక్ ఎంత చూస్తే నా అండర్స్టాండింగ్ ₹1,00,00,000 పెట్టుకున్న అపార్ట్మెంట్కి 25,000 రెంట్ వస్తుంది. ₹1,00,00,000 పెట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ కి 13,000 రెంట్ వస్తుంది. ₹1,00,00,000 పెట్టుకున్న కమర్షియల్ ప్రిమైసెస్ కి 40,000 నుంచి 50,000 రెంట్ వస్తుంది. నేను పాసివ్ ఇన్కమ్ చూస్తే హైయర్ రెంట్ వచ్చేది కొనాలి, హైయర్ ఇన్కమ్ వచ్చేది కొనాలి. అంతే కదా. కొంతమంది REITs లో ఇన్వెస్ట్ చేస్తారు, అది రియల్ ఎస్టేట్. లేదా కమర్షియల్ లో మీరున్న ఏరియాలో మీరు ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడైతే టెనెంట్ ఉన్నాడు, ప్రాపర్ టెనెంట్ ఆయన పోడు కదా. చాలా మంది క్లయింట్స్ బ్యాంక్స్ కి ఇచ్చారు, రత్నదీప్స్ కి ఇచ్చారు, సూపర్ మార్కెట్స్ కి ఇచ్చారు, రెంట్లు కట్టించి. ఎందుకంటే ఇక్కడ పాసివ్ ఇన్కమ్ ఇస్ సంథింగ్, అండ్ ఈ రెంటల్ ఇన్కమ్ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఎకానమీ ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రీజ్ ఉంటుంది, 5 to 7%. కమర్షియల్ ఇచ్చి ఇంకా తప్పకుండా ఉంటుంది.